ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. ఈరోజు మన వాక్య భాగము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. 5వ అధ్యాయంలో క్రీస్తు మనుషులను దేవునితో సమాధానపరిచాడని, ఆయన యొక్క పరిచర్య ద్వారా, ఆయన యొక్క మరణ పునరుద్ధానాల ద్వారా మనుషులను దేవుని యొద్దకు చేర్చి వారిని దేవునితో సమాధానపరిచాడని మనం నేర్చుకున్నాము. అయితే ఇక్కడ 6వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాము. కాగా మేమాయనతోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొంచున్నాము. ఇక్కడ పౌలు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత కొరింథీయులను ఉద్దేశించి మరి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. కొరింథీయులను అదేవిధంగా ఈరోజు మనలందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు ఆయన ఇక్కడ? మేము క్రీస్తుతోటి పనివారము, అయితే మీరు పొందిన దేవుని కృపను మీరు వ్యర్థం చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నానని పౌలు కొరింథీయులతో చెప్తూ ఉన్నాడు. అంటే దేవుని కృపను, కృపచేత రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా ఆ యొక్క కృపను నిరర్ధకం చేసుకోవద్దని, ఆ కృపను బట్టి జీవించాలని ఇక్కడ తెలియజేయబడుతూ ఉంది. అంటే కృపని మనం ఏ విధంగా, దేవుని యొక్క ప్రేమను, ఆయన యొక్క ఉచితమైన కృపను ఏ విధంగా మనము నిరర్ధకం చేయగలము అని అంటే, ఆయన మనకిచ్చిన జీవితాన్ని, ఆయన మరి ఆయన యొక్క నివాస స్థలంగా ఉన్న మన శరీరాన్ని మరి నిర్లక్ష్య పెట్టడం వలన, మరి దేవునికి అవిధేయకరమైనటువంటి మరి పాపాల మూలంగా ఈ యొక్క దేవుని యొక్క పరిచర్యను, ఆయన యొక్క కృపను మనం నిరర్ధకపరుస్తున్నాము. అదేవిధంగా దేవుడు మనకిచ్చినటువంటి మరి ఆయన చిత్తం ప్రకారం జీవించడానికి దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాలను ఉపయోగించుకోకపోవడం వలన, వాటిని నిర్లక్ష్య పెట్టడం వలన దేవుని కృపను మనము నిరర్ధకం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా దేవుడు మనకిచ్చినటువంటి వరాల విషయంలో, గిఫ్ట్స్, ప్రతి ఒక్క విశ్వాసికి వారి వారి విశ్వాస పరిమాణ ప్రకారము మరి దేవుడు కొన్ని వరాలను, ఆత్మ ఫలాలను, వరాలను అనుగ్రహించడాన్ని మనం ఇంతకుముందు నేర్చుకున్నాము. వాటి విషయంలో బాధ్యత లేకుండా మనము ఉండడం వలన, ఆ యొక్క వరాలను ఉపయోగించకపోవడం వలన దేవుని కృపను మనం నిరర్ధకం చేసే వాళ్ళంగా ఉంటామని ఇక్కడ పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. 2వ వచనం చదువుకుందాం. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. ప్రభువు ఆయనకు మొరపెట్టే వారందరికీ, ఆయనకు నిజంగా మొరపెట్టే వారందరికీ ఆయన ఎంతో సమీపంగా ఉన్నాడు. వారి యొక్క ప్రార్థనను ఆలకించి ఆయన వెంటనే వారికి సహాయం చేయడానికి దేవుడు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడని ఈ యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. 3వ వచనం చదువుకుందాం. మా పరిచర్య నిందించబడకుండా నిమిత్తము ఏ విషయంలోనైనాను అభ్యంతరమేమీ కలుగచేయక, శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలలోను, అల్లర్లలోను, ప్రయాణములలోను, జాగరూకములలోను, ఉపవాసంలోను మిగుల ఓర్పు గలవారమే. పౌలు ఇక్కడ తాను, తన తోటి పనివారు అందరూ కలిసి మరి దేవుని పరిచర్యను చేసే విధానాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి పౌలు యొక్క పరిచర్య ఏ విధమైన పరిచర్య అంటే, క్రీస్తు చేసినటువంటి పరిచర్యను పోలిన పరిచర్యను పౌలు అపొస్తలులు జరిగించారు. మరి ఆయన ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? మరి ఈ యొక్క ప్రతి మాటకు కూడా, తను ఇక్కడ తెలియజేసినటువంటి ప్రతి మాటకు కూడా ఎంతో అర్థం, ఆ యొక్క మాట వెనకాల ఎంతో శ్రమ, ప్రయాసం ఉన్నాయి. మరి వీరు చేస్తున్నటువంటి పౌలు అపొస్తలులు జరిగించినటువంటి పరిచర్య ఎటువంటి పరిచర్య అనంటే సమాధాన పరిచర్య అని మనం నేర్చుకున్నాము. మరి 5వ అధ్యాయంలో క్రీస్తు మరి దేవునితో ప్రజలను సమాధానపరిచి ఆ పరిచర్యను జరిగించడానికి మనందరికీ ఆజ్ఞాపించాడు. ఆ యొక్క సమాధాన పరిచర్యనే పౌలు అపొస్తలులు చేసే విధానం గురించి ఇక్కడ రాయబడుతుంది. మరి క్రీస్తు ఏ విధంగా పరిచర్య చేశాడో మరి మనం ముందుగా గ్రహించాలి. ప్రభువైన యేసు
తాను మరి ఏ విధమైన పరిచర్యను జరిగించాడంటే ఆయన ప్రజలందరి వద్దకు ఆయన వెళ్ళాడు. మరి ఎటువంటి ప్రజల వద్దకు వెళ్ళాడు అని అంటే ప్రజలలో అన్ని రకముల ప్రజల వద్దకు ఆయన వెళ్ళాడు, వారిని పరామర్శించాడు. మరి ఎవరైతే మరి ఆ యొక్క పాపం జరిగించినటువంటి వారిగా వ్యభిచారులుగా ఉన్నారో వారిని ఆయన క్షమించాడు, వారి యొక్క బ్రతుకులను మార్చాడు. అవినీతి పరులను, లంచము తీసుకునే వారిని వారి యొద్దకు వెళ్ళాడు ప్రభువు. వారు ప్రభువును చూసినప్పుడు వారు ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క వెలుగును బట్టి, జీవమును బట్టి, ఆయనలో ఉన్నటువంటి సత్యమును బట్టి వెంటనే వారి హృదయాలను మార్చుకొని వారు చేస్తున్నటువంటి మనుషులకు వ్యతిరేకమైన ఆ యొక్క పనులన్నిటినీ విడిచిపెట్టి మరి వారు చేసినటువంటి ఆ యొక్క మనుషులకు వ్యతిరేకమైన దానికి రెట్టింపుగా వారు మనుషుల ఎడల మేలు జరిగించారు. ఆ విధంగా ఆ యొక్క పాపాత్ములను ప్రభువు మార్చాడు. అదేవిధంగా మరి దురాత్మలతో పట్టి పీడింపబడుతున్నటువంటి మనుషుల వద్దకు వెళ్ళాడు ఆయన. వారిని ఆ యొక్క దురాత్మల నుంచి విడిపించాడు, వారిని స్వస్థపరిచాడు, వారిని మామూలు మనుషుల్లాగా మార్చాడు. అదేవిధంగా వ్యాధిగ్రస్తుల యొద్దకు, రోగములతో పీడించబడుతున్న వాళ్ళ యొద్దకు వెళ్ళాడు ప్రభువు. మరి వారిని ముట్టి స్వస్థపరిచాడు, వారికి నూతనమైన జీవాన్ని వారి శరీరాలకు, వారి ప్రాణాలకు దయచేశాడు. ఆ విధంగా ప్రతి విధమైన ఆ యొక్క శ్రమల గుండా వెళ్తున్న ప్రతి మనుషుల యొద్దకు వెళ్ళాడు ఆయన. వృద్ధుల నుంచి మరి చిన్న బిడ్డల వరకు ఆయన ప్రతి మనిషిని కూడా మరి ఆయన లక్ష్య పెట్టాడు. వారు ఎటువంటి వారైనా సరే వారిని ఆయన ఒక దేవుని యొక్క రూపంలో సృష్టించబడినటువంటి మనిషిగా వారికి ఉన్నటువంటి విలువను ఆయన మరి రెట్టింపు చేశాడు యేసు ప్రభువు. మనుషులకు ఆయన నూతనమైన జీవాన్నిచ్చి వారిని దేవునితో సమాధానపరిచాడు. ఆ విధంగా సమాధాన పరిచర్యను జరిగించిన క్రీస్తును పోలినటువంటి ఆయన చేసినటువంటి పరిచర్యను పోలిన పరిచర్యను ఇక్కడ పౌలు అపొస్తలులు జరిగిస్తున్నారని ఆయన తన మాటలతో చెప్తూ ఉన్నాడు. 6వ వచనం చదువుకుందాం. పవిత్రతతోనూ జ్ఞానంతోనూ దీర్ఘశాంతంతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతో ఈ యొక్క పరిచర్యను జరిగిస్తూ ఉన్నామని పౌలు చెప్తూ ఉన్నాడు. మరి వారు పవిత్రంగా ఉండడానికి ప్రతిరోజు కూడా వారు ప్రయాసపడే వాళ్ళని ఆయన యొక్క మాటల యొక్క అర్థంగా ఉంది. పవిత్రంగా ఉండడానికి ప్రయాసపడ్డము అవసరమా అంటే పవిత్రంగా ఉండడానికే మనము ప్రతిరోజు ప్రయత్నం చేయాలి, పవిత్రంగా ఉండడానికి మనం సాధన చేయాలని. ఆ విధంగా ఒకవేళ మనము మరి ఇంటెన్షనల్గా పవిత్రంగా ఉండడానికి మనము మరి కోరుకోకపోతే, ఆ విధంగా ప్రయత్నించకపోతే మరి అపవిత్రమైన ఈ లోకంలో ఎంతో ఈజీగా, ఎంతో త్వరగా పాపంలో పడిపోయే అవకాశం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అదేవిధంగా జ్ఞానముతో ఈ పరిచర్యను మేము జరిగిస్తూ ఉన్నాం. మరి దేవుని యొక్క పరిచర్యకు జ్ఞానము ఊపిరిగా ఉంటుంది. మరి ఎందుకంటే మరి దేవుడు చెప్తున్నాడు, నా ప్రజలు జ్ఞానం లేక నశిస్తూ ఉన్నారు. మరి జ్ఞానం లేకపోతేనే ప్రజలు నశిస్తారా అంటే అవును. జ్ఞానం లేకపోతే వారు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది జ్ఞానం వలననే ఒక వ్యక్తి గ్రహించగలుగుతారు. మరి ఆ విధంగా జ్ఞానముతోటి, దైవికమైన జ్ఞానంతో దేవుని పరిచర్యను జరిగించవలసిన అవసరం ఉంది. ఈ లోక జ్ఞానము, దయ్యముల జ్ఞానము దేవుని యొక్క చిత్తాన్ని, ఆయన పరిచర్యను వ్యతిరేకించేవిగా ఉంటాయి. అయితే మనము దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండాలి. సొలొమోను దేవుని జ్ఞానాన్ని అడిగి పొందుకున్నాడు. అదేవిధంగా పౌలు గమలియేలు వద్ద ధర్మశాస్త్రం, దైవికమైన జ్ఞానాన్ని ఎన్నో సంవత్సరాలు అభ్యసించాడు. మరి దేవుని యొక్క శిష్యులు, అపొస్తలులందరూ కూడా వారు క్రీస్తు యేసు ఆయన జీవితాన్ని చూడడం ద్వారా, ఆయన పరిచర్యను చేసిన విధానాన్ని, ఆయన ప్రతి ఒక్క చర్యను గమనించడం ద్వారా జ్ఞానవంతులుగా మార్చబడ్డారు. హల్లెలూయా. అదేవిధంగా దీర్ఘశాంతంతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతో ఈ యొక్క పరిచర్యను మేము చేస్తూ ఉన్నామని పౌలు చెప్తూ ఉన్నాడు. దీర్ఘశాంతము, దయ,
ఒక దేవుని యొక్క పరిచారకులుగా, దేవుని యొక్క పరిచారకుల గురించే ఇక వాక్యం అంతా కూడా ఉంది. దేవుని సేవకు ఏర్పరచబడిన వారిలో ఉండే ఒక గొప్ప సుగుణము, మరి ఈ యొక్క గుణం లేకపోతే వారు ఎంత మాత్రము దేవుని పరిచారకులుగా పిలువబడరు. మరి అదేంటి అంటే ప్రేమ, దయ, దీర్ఘశాంతము, ఇవన్నీ కూడా మరి ఒక్క గుణంగా పనిచేస్తాయి. మరి ఇవన్నీ కూడా లేకుండా ఎదుటి నశించిపోయే మనుషుల గురించి ప్రేమ లేనివాడు ఏమి చేయలేడు. మరి దేవుని పరిచర్య మరి ప్రేమ లేకుండా మరి ఎదుటి వ్యక్తిని రక్షించలేరు. ఎదుటి మనుషులను రక్షించలేని పరిచర్య అది పరిచర్య కాదు. 7వ వచనం చదువుకుందాం. సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమలు నీతి ఆయుధములు కలిగి ఘనత వలనను సుకీర్తి దుష్కీర్తి వలనను దేవుని పరిచారకులమై ఉండి. అంటే ఆయన ఇక్కడ ఏమని చెప్తున్నాడు, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క బలము మాకు కలుగుతూ ఉంది. కుడి ఎడమలు మాకు ఆయుధములుగా దేవుని యొక్క బలము మాకు ఉన్నది అని చెప్తున్నాడు. అయితే దేవుని యొక్క బలము మాకు ఏ విధంగా కలుగుతుందంటే సత్యవాక్యము చెప్పడం వలన మాకు కలుగుతుందని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే ఏంటి, మరి ఎప్పుడైతే వారు దేవుని యొక్క వాక్కును మాత్రమే ప్రజలకు విడుదల చేస్తూ ఉన్నారో అప్పుడు దేవుడు వారిని బలపరుస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వారి యొక్క కుడి ఎడమలు ఆయన వ్యాపించి వారిని బలవంతులుగా ఆయన మారుస్తూ ఉన్నాడని ఇక్కడ పౌలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఘనత వలనను సుకీర్తి దుష్కీర్తి వలనను దేవుని పరిచారకులంగా మేమున్నాము. అంటే ఆయన ఇక్కడ ఏమని చెప్తున్నాడు, పౌలు మాకు ఘనత ఉంది, ఘనహీనత కూడా కలుగుతుంది, సుకీర్తి కలుగుతుంది, దుష్కీర్తి కూడా కలుగుతుంది. అంటే మరి ప్రజలు వారిని ఘనపరిచే ప్రజలు ఉన్నారు, అదేవిధంగా వారి యొక్క ఘనతను హీనంగా చూపించే ప్రజలు కూడా ఉన్నారు. వారి ఘనతను ఘనహీనంగా చూపించే ప్రజలు కూడా వారి మధ్యలో వారి కొరకు ఉన్నారని పౌలు చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా వారికి కీర్తి కలుగుతుంది. కొన్ని ప్రదేశాలలో వారిని దేవుని యొక్క బలమైన ఘనమైన సేవకులుగా వారిని ప్రజలు కీర్తిస్తూ ఉన్నారు. అదేవిధంగా దుష్కీర్తి కూడా వారికి కలుగుతుంది అని పౌలు చెప్తున్నాడు. దేవుని సేవకులు, దేవుడు చేత ఏర్పరచబడిన పరిచారకులు, పిలువబడిని ఏర్పాటు చేసుకున్న పరిచారకులు అయినంత మాత్రాన వారికి ఎప్పుడూ ఘనతే కలుగుతుంది, వారికి ఎప్పుడూ కీర్తే కలుగుతుందని ఇక్కడ దేవుని వాక్యం చెప్పడం లేదు. కానీ వారికి దుష్కీర్తి కూడా వారిని దుష్టుడు వారి యొక్క కీర్తిని మరి చెడుగా చూపించే మరి మనుషులు ఉంటారు. వారి యొక్క ఘనతను ఘనహీనపరిచే మనుషులు కూడా వారికి ఉంటారు. వారి పట్ల ఆ విధంగా ప్రవర్తిస్తారని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడి 11-12 వచనాలు చదువుకుందాం. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు, కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలంగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. మీరు నా పిల్లలని మీతో ఇలాగూ చెప్పుచున్నాను. పౌలు తన చేత నడిపించబడుతున్న ప్రజలను, తన యొక్క సంఘస్థులను, తన చేత రక్షించబడినటువంటి విశ్వాసులను బిడ్డల వలె ఆయన చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి విశ్వాసి, ప్రతి ఒక్క సేవకుడు, ప్రతి ఒక్క సేవకురాలు కూడా మరి ఎవరికైతే వారు మరి కాపరులుగా నియమించున్నారో వారు తల్లిదండ్రులుగా ఆ విధమైన మరి దృష్టిని కలిగి ఉండాలని ఇక్కడ పౌలు తన యొక్క సాక్ష్యం ద్వారా చెప్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు, మీరు మరి ఏది కూడా మరి ఓపెన్గా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యొక్క తన జీవితంలో ఉన్న ప్రతి విషయాన్ని ఆయన ఓపెన్గా వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు తెలియజేస్తూ ఉన్నాడు? ప్రతి విషయము తన జీవితంలో ఉన్న కష్టాన్ని, తన జీవితంలో తాను వెళ్తున్నటువంటి ఆ యొక్క స్థితిని వారికి ఎందుకు చెప్పవలసి వస్తుంది? పౌలు ప్రతీదీ విడమర్చి చెప్తూ ఉన్నాడు కదా. ఎందుకని నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను మీతో అంటే, మా హృదయము విశాలపరచబడి ఉంది దేవుని చేత. మరి మీరు కూడా అటువంటి విశాలమైన హృదయాన్ని కలిగి ఉండాలని, సంకుచితమైన
ఇక్కడ ఏమంటున్నాడు, మీ అంతఃకరణము సంకుచితమై ఉన్నది, మా అంతఃకరణం అయితే సంకుచితంగా లేదు అని అంటున్నాడు. మరి సంకుచితంగా అంటే మరి క్లోజ్డ్ మైండ్స్, మరి ఆ విధంగా ఉన్నటువంటి వారు ఏ విధంగా ఉంటారు అని అంటే, తమ గురించి తాము తప్ప ఇతరుల గురించి వారు మరి పెద్దగా ఆలోచించడం కానీ, బాధ్యత తీసుకోవడం కానీ, ఇతరుల పట్ల ఒక నమ్మకత్వాన్ని కానీ వారు కనపరచలేరు. అది వారి వల్ల కాదు. సంకుచితమైన హృదయం ఉన్నవాళ్ళు, వారు జీవితం అంతా పోరాడినా కూడా అటువంటి విశాలంగా ఆలోచించడం, విశాలంగా మరి సంకుచితాన్ని విడిచిపెట్టి, వారి మీద వారి దృష్టిని విడిచిపెట్టి మరి దేవుని యొక్క దృష్టిని కలిగి అందరి నిమిత్తము మంచి దృక్పథంతో, మంచి పాయింట్ ఆఫ్ వ్యూతో మరి ఆలోచించడం నేర్చుకోవాలి. అది మేము కలిగి ఉన్నాము, మీరు కలిగి లేరు అని అంటున్నాడు పౌలు. మరి మేము కలిగి ఉన్నటువంటి ఇటువంటి మంచి మరి మనస్సాక్షిని మీరు కూడా కలిగి ఉండాలని ఆయన ఇక్కడ చెప్తా ఉన్నాడు. 14వ వచనం చదువుకుందాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెకడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మరి ఇక్కడ పౌలు ఎంతో స్ట్రైట్గా వారితో మాట్లాడుతున్నాడు. మనకు తెలుసు కొరింథీయులు ఎటువంటి ప్రజలు అని. వారు మరి రకరకాల కల్చర్స్కి సంబంధించిన వారు, విగ్రహారాధన నుంచి, మరి వ్యభిచార పాపం నుండి, అపవిత్రత నుండి, అవిధేయతల నుండి, అక్రమమైన జీవితాల నుండి, మరి అదేవిధంగా అవినీతికరమైన బ్రతుకుల నుండి వచ్చిన వాళ్ళు అటువంటి స్థితి ఉంది అక్కడ కొరింథీ పట్టణంలో. అయితే అటువంటి ప్రజలు మారాలి అనంటే వారికి మార్పు ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పేవాళ్ళు ఉండాలి. ఆ విధంగా పౌలు వారికి నేర్పిస్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు ఆయన, మీరు ఏ స్థితిలో నుంచి అయితే వచ్చారో ఆ స్థితిలో ఉన్నటువంటి మనుషులతో మీరు కలిసి ఉండడం వలన మీ పరిస్థితిలో ఏమీ కూడా మార్పు కలగదు. మీరు నూతనమైన సృష్టిగా ఉండలేరు, బ్రతకలేరు. కానీ మీరు వారిని విడిచిపెట్టాలి. ఎవరిని అనంటే అవిశ్వాసులను విడిచిపెట్టాలి. అదేవిధంగా దుర్నీతిని మీ జీవితాల్లో నుండి కొట్టివేయాలి. అదేవిధంగా చీకటి క్రియలు, చీకటితో ఏమి పొత్తు వెలుగుకి అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. మరి చీకటి క్రియలు, చీకటి యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా మీరు విడిచిపెట్టాలని ఆయన చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, క్రీస్తు సజీవుడు, ఆయన పవిత్రుడు, ఆయన సత్యస్వరూపి, ఆయనే మార్గమై ఉన్నాడు. మరి ఈ యొక్క లోక నాథుడు, మరి వాడు మరి ఈ యుగాంతంలో ఉన్నటువంటి వీడు ఆ యొక్క దురాత్మ అపవాది, వీడు ఏ విధంగా ఉన్నాడు అని అంటే మరి అపవిత్రుడు, మరి అపవాదకుడుగా ఉన్నాడు, అసత్యాన్ని నడిపించేవాడిగా ఉన్నాడు, మరి 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 ఇంకా సమస్తమైన చెడుకు మరి తండ్రిగా ఉన్నాడు, చెడును జరిగించే వాళ్ళకి తండ్రిగా ఉన్నాడు. వారితో విశ్వాసులకి ఏం పొత్తు అని పౌలు ప్రశ్నిస్తూ ఉన్నాడు. అదేవిధంగా దేవుని ఆలయంనకు విగ్రహములతో ఏమి పొందిక, విగ్రహాలు మరి కళ్ళుండి చూడవు, ముక్కుండి వాసన చూడవు, నోరుండి మాట్లాడవు, అవి మీకు ఏమి చేయలేవు. వాటిని మరి కొలుస్తూ మీరు మీ సమయాన్ని, మీ యొక్క జీవితాలను ఎందుకు వ్యర్థపరుచుకుంటున్నారు? మీకు సజీవమైన మార్గం ఏదో మీ కళ్ళ ముందు తెలియపరచబడతా ఉంది, మేము జీవిస్తూ చూపిస్తూ ఉన్నాము. ఈ మార్గంని మీకు తెలియపరచబడుతున్నప్పుడు దీన్ని అనుసరించండి, వాటిని పూర్తిగా విడిచిపెట్టండి అని పౌలు వారికి బుద్ధి చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. 18వ వచనం చదువుకుందాం. దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనే ఇందును, వారు నా ప్రజలే ఇందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పి ఉన్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినే ఇందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనే ఇందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఇది చివరి వచనము. మరి ప్రభువు ఏమని చెప్పాడో పౌలు
గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుడు మీకు ఏమని వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని తిరిగి మీకు చెప్తూ ఉన్నానని ఆయన ఈ విధంగా చెప్తున్నాడు. నేను మీలో నిశ్చయంగా నివసిస్తాను, మీ మధ్యలో నేను సంచరిస్తాను అంటే మీ మధ్యలోనే నేను నివసిస్తాను, మీతో పాటు నేను ఉంటానని దేవాది దేవుడు వాగ్దానం చేసిన మాటను మరి పౌలు మరి ఆ యొక్క విశ్వాసులకు గుర్తు చేస్తూ ఉన్నాడు. మీరు ఒంటరివారు కాదు, మీతో మరి నివసించేది మరి దేవుడు. ఆయన మార్గాన్ని మీరు ఎన్నుకున్నారు కాబట్టి దేవుడే మీతో పాటు నివసిస్తాడు, మీకు ఏ భయం లేదని ఆయన చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా మీరు నా ప్రజలే, మరి కాబట్టి నాకు వ్యతిరేకంగా ఉన్న మనుషుల మధ్యలో నుండి మీరు బయలు వెళ్ళి మీరు ప్రత్యేకంగా మీరు జీవించండి అని చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు కుమారులు కుమార్తెలుగా ఉంటారని దేవాది దేవుడు వాగ్దానం చేసిన యొక్క వాగ్దానాన్ని పౌలు ద్వారా తిరిగి మనకు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుడి యొక్క వాక్యమును మనందరి హృదయాలలో మంచి నేలను పడిన విత్తనంను పోలిన అటువంటి ఆశీర్వాదకరమైన స్థితిని మన జీవితాలకు, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు అనుగ్రహించునుగాక. ఆమేన్. May God bless you.